ఈ మధ్య కాలంలో వెయిట్ లాస్ పేరుతో ఉదయం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఐఎమ్ ఆన్ డైట్ అంటూ నానా గడ్డి తింటూ శరీరానికి కావలసిన అస్సలైన పోషకాలను అందించడంలో చాలా మంది విఫలమవుతున్నారు. ఇలా డైట్ల పేరుతో ఉదయం అల్పాహారం తినడం మానేయడం వెరీ డేంజర్ అంటున్నాయి తాజా అధ్యయనాలు. గుండె జబ్బులు వచ్చే రిస్క్ను పెంచుకున్నట్టే అని హెచ్చరిస్తున్నాయి. రీసెంట్గా మౌంట్ సినానియాలోని ఇర్హాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఎలుకలపై చేసిన తాజా ప్రయోగం ఇదే విషయాన్ని చెబుతోంది. ఫాస్టింగ్ ఆరోగ్యానికి మంచిదనే భావన రోజురోజుకి అధికమవుతోంది. చాలా అధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అయితే ఉపవాసం మంచిదే అయినప్పటికీ జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. సరైన క్రమంలో ఫాస్టింగ్ చేయకపోతే హెల్త్ పాడయ్యే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉపవాసానికి నాడులు, రోగ నిరోధక వ్యవస్థల మధ్య సమాచార మార్పిడికి మధ్య సంబంధం ఉంటున్నట్టు ఈ అధ్యయనంలో బయటపడింది. 24 గంటల సేపు ఫాస్టింగ్ చేయడం వల్ల ఇమ్యూన్ సిస్టంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవటం మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. కొన్ని ఎలుకలకు ఉదయం ఆహారం ఇచ్చి మరికొన్ని ఎలుకలకు ఫాస్టింగ్ ఉంచారు. అనంతరం ఎలుకల నుంచి ఉదయం లేవగానే 4 గంటలకు ఒకసారి, ఆ తర్వాత 8 గంటలకు బ్లడ్ శాంపిల్స్ ను సేకరించారు. ఫాస్టింగ్ ఉన్న మూషికాల్లో మోనోసైట్స్ అనే తెల్ల రక్త కణాల సంఖ్యలో గణనీయమైన తేడా కనిపించింది. ఈ కణాలు శరీరం అంతా తిరుగుతూ ఇన్ఫెక్షన్లతో పోరాడటం వంటి కీలకమైన పనులు నిర్వర్తిస్తాయి. హార్ట్ డిజీజ్లు, క్యాన్సర్లోనూ కీలక పాత్ర పోషిస్తాయి. మొదట్లో అన్ని ఎలుకల్లోనూ మైనోసైట్ల సంఖ్య సమానంగానే ఉంది. కానీ ఫాస్టింగ్ చేసిన ఎలుకల్లో 4 గంటల తర్వాత గణనీయంగా పడిపోయింది. రక్తంలోంచి మోనోసైట్లు 90% వరకు కనుమరుగయ్యాయి. అనంతరం 8 గంటల తర్వాత మోనోసైట్ల సంఖ్య మరింతగా తగ్గిపోయింది. ఈ మోనోసైట్లు తిరిగి బోన్ మోరోకు చేరుకొని నిద్రాణ స్థితికి వెళ్ళిపోయాయి. ఫలితంగా బోన్ మోరోలో కొత్త సెల్స్ ప్రొడక్షన్ పడిపోయింది. అలాగే పాత సెల్స్ ఎక్కువసేపు అక్కడే ఉండిపోవడం వల్ల రక్తంలోని మోనోసైట్ల కన్నా భిన్నంగా మారాయి. ఫాస్టింగ్ చేసిన ఎలుకకు 1 రోజు తర్వాత ఆహారం అందించగా అప్పటి వరకు బోన్ మారోలో దాచుకున్న మోనోసైట్లు కొద్ది గంటల్లోనే మళ్ళీ బ్లడ్లోకి వచ్చాయి. దీంతో పెద్ద మొత్తంలో ఇన్ఫ్లమేషన్ తలెత్తింది. అంటే కణాలు మారిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించడం కన్నా వాపు ప్రక్రియను పెంచాయన్నమాట. దీంతో శరీరంలో ఇన్ఫెక్షన్తో పోరాడే శక్తి సన్నగిల్లింది. అయితే ఈ వాపు ప్రక్రియ కారణంగా హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్లు వస్తాయన్న విషయాన్ని మరవకూడదంటున్నారు పరిశోధకులు. ఫాస్టింగ్తో మెదడులో ఒత్తిడి పెరిగి దాని ప్రభావం వల్ల ఆకలితో కూడిన కోపాన్ని ప్రేరేపిస్తున్నట్టు గుర్తించారు. వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నట్టుండి రక్తంలో నుంచి బోన్ మ్యారోలోకి, తిరిగి మధ్యలోకి, రక్తంలోకి వెళ్ళిపోవటానికి ఇదే దోహదం చేస్తుందని ప్రూవ్ చేశారు. ఫాస్టింగ్తో జీవక్రియల పరంగా మంచి ప్రయోజనాలు ఉండడం నిజమే కావచ్చు, కానీ అన్ని లాభాలే ఉంటాయని అనుకోవడం మాత్రం పొరపాటే అంటున్నారు. హ్యూమన్ బాడీ సిస్టమ్ మీద ఫాస్టింగ్ ఎలాంటి ప్రభావాలను చూపుతుందనేది లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం తోడ్పడిందని పరిశోధకులు చెబుతున్నారు. చూశారుగా, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఫాస్టింగ్లు చేస్తే ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో. కాబట్టి హెల్త్ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం.